ఏ ప్లాట్ఫామ్ అయినా అతను ఫేమస్ కాబట్టి అతను ఆ ఫేమస్ అయ్యాడని అతనే కాదు ఎంతో మంది చాలా మంది బెట్టింగ్ యాప్లు లోకల్ బాయ్ నాని చేస్తున్నారు. అతను కూడా లోకల్ బాయ్ నాని అంట అతను కూడా చాలా మంది ఇంకా అది ప్రమోషన్ చేస్తున్నారు. ఇట్లా ఏందంటే చాలా మంది రకరకాలుగా అన్నారు అది చాలా తప్పు అని, అది రాంగ్ అని, చేయకూడదని. కాసేపు తప్పు అన్నారు, కాసేపు రైట్ అన్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదే బెట్టింగ్ యాప్లు కొంతమంది ప్రమోషన్ చేస్తున్నారు. సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది చేస్తారు. క్రికెటర్లు వాళ్ళేం అనట్లే ఎవరు అదే నాకు. కానీ వాళ్ళందరినీ ఏం అంటలే. దేనికి అంటలేదు? అది కూడా బెట్టింగ్, అది కూడా డబ్బు వేస్తారు. కానీ దానికి లీగల్ గా నోటీసులు ఉన్నాయి. అది ఓకే అవుతుంది అంటే అక్కడైనా కూడా మనిషి డబ్బు పోతుంది, ఇక్కడైనా డబ్బు పోతుంది. మ్యాటర్ ఏంటంటే అవి మాత్రం గవర్నమెంట్ తగ్గట్టు అవి సీసీ కెమెరాల టైప్ లో 24 hours అయ్యి అబ్జర్వేషన్ అయ్యి రియాలిటీ బెట్టింగ్ యాప్లు అంటున్నారు. ఇవి మాత్రం ఫేక్ అంటున్నారు. కానీ ఫైనల్ గా చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేడే అనుకో, బెట్టలు వేసేది ఎవరు? మనమే వేస్తాం. బెట్ట వేసే ముందు మనకు అర్థమవుతుంది క్లారిటీగా, అరే మన డబ్బు పోతుంది వస్తుంది, మరి వేయడం మందే తప్పు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పేది. ఎవరిని? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పే. దేనికి? మీదుగా తోల. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కూడా ఒకటే అంటుంది క్లారిటీగా, ఏమని? నచ్చితే సినిమా చూడు, లేకపోతే దొబ్బి అంటున్నారు అంతే. మొన్న ఆయన ప్రొడ్యూసర్, ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు, దిల్రాజు వాళ్ళ అల్లుడు అంటే అతను పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమా బాగలేదు అంటే అతను అన్నాడు ఒకటే మాట, నచ్చి చూడలేదు దొబ్బి అన్నాడు అంతే. అదే విధంగా బెట్టింగ్ యాప్ కూడా అలాగే అంటున్నాడు, ఆడితే దొబ్బి అన్నాడు. నువ్వు తెలబట్టి మనం వేస్తున్నాం, సినిమా కూడా అలాగే పోతున్నాం తోలబట్టి. కాబట్టి ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం అది కరెక్ట్. అది చెప్పేవాడు ఏమని అంటాడు. ఇంకా ఆ లెక్కని చెప్తే సినిమా ఫీల్డ్ రకరకాలుగా రొమాన్స్లని, రొమాంటిక్లని తొడలు దాకా పట్టలేడు, రాంగే కది. మరి దాన్ని మనం ఏం అంటలేదే, అది కూడా రాంగేగా. మన అక్కో మన చెల్లు మన తల్లు చేసేట మనం అవుతాం కదా. అంటే ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఏదైనా సరే ప్రమోట్ చేయడం రాంగ్. కాబట్టి అన్ని బెట్టింగ్ ఆపేయాలి. అప్పుడు నువ్వు వాళ్ళని బొక్కలు వేస్తే ఓకే. అంతేగాని కొన్ని బెట్టింగ్ యాప్లు ఓకే అని చెప్పి వీటిని రాంగ్ అని చెప్తే అది రాంగ్, అది కాదు. అది డబ్బు ఎక్కడ పోయినా డబ్బే కాబట్టి పోతుంది. కాబట్టి ఏంటంటే ఏ బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేయకూడదు, అప్పుడు మాత్రమే వాళ్ళని జైల్లో పెట్టాలి. కాబట్టి దయచేసి వాళ్ళని విడుదల చేయండి, వాళ్ళనే అనకండి. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాడు చేసుకుంటాడు, అట పని ఉండదు. ఏముంది ఇప్పుడు? ఏమని చెప్పండి? వేసే ఓడికి రావాలి ఆ బుద్ధి జ్ఞానం. సరే మన డబ్బు పోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే నేను ఫైనల్ చెప్పేది ఒకటే, తప్పు అనేది ఎవరిది ఉంది? మనలో ఉంది.